నేను చాలా గిల్టీ ఫీల్ అవుతుంటాను. అక్కడ ఉన్నవాడు గొప్పవాడు కాదు, వాడిని మనం పోషిస్తున్నాం. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. లేడు నగ్గకపోతే నా జీవితం వ్యర్థము, నిరర్థకము, జగమే మాయ, బ్రతికే మాయ. మనం ఏదో కొన్ని గ్లామర్ ఆపాదించుకుని ఇది చాలా గొప్ప అనుకుని సోషల్ మీడియాలో చూసి, సినిమాల్లో చూసి, కలెక్టర్ కన్నెర్ర చేశాడు, వాడు ఇట్లా లాఠీ ఎత్తాడు, మరి వీడు చేశాడు, ఇది అయిపోయింది. ఇది పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా సెలెక్ట్ అయినవాడు గొప్పవాడు కాదు, సెలెక్ట్ అయినవాడు తక్కువవాడు కాదు. నేను చాలా గిల్టీ ఫీల్ అవుతుంటాను. నేను ఐఏఎస్లోకి వచ్చాక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నన్ను చూసి కొన్ని 10,000 మంది గ్లామరు అది గందరగోళంతో దీనికోసం ఒక దశవర్ష ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక పెట్టుకుని జీవితాన్ని వృధా చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అరే బాబు, మీరు నిజంగా మీకు మనసు ఉంటే పబ్లిక్ సర్వీస్ చేయాలా, కలెక్టివ్ గుడ్ కోసం పాటుపడాలి, నా మనసు అంతా దాని మీద ఉందంటే తప్పులేదు, ప్రయత్నం చేయండి. కానీ ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకోపోకండి. ఒక గట్టి ఎఫర్ట్ సిన్సియర్గా పెట్టండి. మీకు క్వాలిటీస్ ఉండి దానికి పనికొచ్చే వాళ్ళైతే ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి. లేదంటే వేరే జీవితం ఇంకోటి చూసుకోండి. ఇది ఒక్కటే జీవితం అనుకోబోకండి, గ్లామర్తో రాబోకండి, ఇది గొప్ప అనుకుని రాబోకండి. ఇది ఒక అవకాశం. నాకున్న అవకాశాలతో నా జీవితాన్ని గడుపుకుంటూ ప్రజలకి సామూహికంగా ప్రజల డబ్బుతో మంచి అవకాశం దొరుకుతుంది, దానికోసం ట్రై చేస్తున్నాను. ఆ అవకాశం దొరకలేదు, ఆల్ రైట్. సమాజంలో ఇంకా ఎన్నో రకాలుగా వెల్త్ క్రియేషన్ ఉంది, సమాజంలో ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు. నిజానికి మీ ఒంటి మీద ఉన్న ఏ వస్తువైనా గవర్నమెంట్ నుంచి వచ్చిందా మీకు? మీరు వేసుకున్న షర్ట్ కానీ, మీ దగ్గర ఉన్న వాచ్ కానీ, ఈ పెన్ను కానీ, కళ్ళజోడు కానీ, మొబైల్ ఫోన్ కానీ, కూర్చున్న సోఫా కానీ, ఈ మైక్ కానీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? మీ చుట్టూ ఉన్నది ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చిందా? ఇవన్నీ మార్కెట్ నుంచి వస్తాయి. ఇవి బాగా చేయండి, సమాజానికి బోల్డ్ మంచి జరుగుతుంది. ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత మీకు బాగా ఒక 20 ఏళ్ళు ఎక్స్పర్టీస్ వస్తే, కాన్ఫిడెన్స్ వస్తే, అప్పుడు గవర్నమెంట్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం మార్పులు చేద్దాం, పాలు పంచుకోవాలి. అంతేగాని ఇదే జీవన సర్వస్వము, ఇది నెగ్గితే అసలు విజయోత్సాహం, నేను స్వర్గం నుంచి దిగొచ్చినాడిని, దేవుడు నన్ను పంపించాడు, నాకంటే గొప్పవాడు లేడు, నగ్గకపోతే నా జీవితం వ్యర్థము, నిరర్థకము, జగమే మాయ, బ్రతికే మాయ, దేవదాసుల సినిమా. ఈ రెండు కూడా మూర్ఖమైన ఆలోచనలు. ఈ మధ్యనే పూణే ఒక 2-3 రోజుల క్రితం నేను వెళ్ళాను. అక్కడ ఏదో సంస్థ వాళ్ళు ఈ ఐఏఎస్ ఈ పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళని ఏదో గౌరవించమని నన్ను పిలిచారు. నేను యూపీఎస్సీ మాజీ చైర్మన్ డాక్టర్ అగర్వాల్ అని చెప్పి ఆయన ఇద్దరం ఉన్నాము. నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను వాళ్ళకి బ్లంట్గా చెప్పాను, ఏమయ్యా, మీ పరీక్షలు, ర్యాంకులు, మార్కులు మర్చిపోండి. ఏదో మీరు గట్టి ప్రయత్నం చేశారు, 14 లక్షల మంది అప్లై చేశారు, 7 లక్షల మంది పరీక్ష రాశారు, 1000 మంది సెలెక్ట్ అయ్యారు. దానిలో కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్ రకరకాలుగా వచ్చారు. మీ అదృష్టం కావచ్చు, మీ ప్రతిభ కావచ్చు, మీ కష్టం కావచ్చు, అయిపోయింది. గొప్ప విజయం అనుకోబోకండి, గొప్ప అవకాశం అనుకోండి. దిస్ ర్యాంక్ డస్ నాట్ డిఫైన్ యూ. వాట్ యు డూ విత్ ద ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ డిఫైన్స్ యూ. అహంకారంతో వెరవేగటం కాకుండా, గొప్ప విజయం సాధించకుండా, ప్రారంభ దశలో ఉన్నాం, ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకుందాం, ప్రజలకు చేద్దాం అని ఆలోచించండి. అంతకుమించి అహంకారం వద్దు. మీకంటూ గొప్పవాళ్ళు బయట ఉన్నారు. సెలెక్ట్ అయినవాడు గొప్పవాడు కాదు, సెలెక్ట్ అయినవాడు తక్కువవాడు కాదు. బ్లంట్గా చెప్పాల్సి వచ్చింది. ఇది నేను అందరికీ చెప్పేది. జీవితంలో మీరు ప్రజలకు పనికొచ్చే ఏ పని చేసినా కూడా అది గొప్ప పని. ఇంకొంచెం పెచ్చగా చెప్తాను, ఈ మధ్యకాలంలో కొంచెం ఎవ్వరూ వాడిన భాష వాడుతున్నాను. మనకి ఎవరికన్నా కూడా సంతోష్ ఇంట్లో కూర్చున్నప్పుడు, మా జిల్లాలో కలెక్టర్ గారు లేరండి, 4 రోజుల నుంచి కలెక్టర్ పదవి ఖాళీగా ఉంది, నా బతుకంతా నిర్వీర్యం అయిపోయిందని మీకు అంటే అనిపించిందా? ఏ మనిషికైనా, ఏ కుటుంబంలో సరే, జిల్లా కలెక్టర్ గారు లేరు, జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు లేరు, ఎస్పీ గారు లేరు, నా బతుకు నిరర్థకం అయిపోయింది ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందా? అదే మీ బాత్రూంలో తూములు పుడిపోయింది అనుకోండి, కంపు కొడుతుంది అనుకోండి, ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకగలరా? లేదు. మీ జీవితానికి ఎవరు ముఖ్యం? ఇద్దరిలో ప్లంబర్. ఇది అర్థం చేసుకుంటే చాలు. మనం ఏదో కొన్ని గ్లామర్ ఆపాదించుకుని ఇది చాలా గొప్ప అనుకుని సోషల్ మీడియాలో చూసి, సినిమాల్లో చూసి, కలెక్టర్ కన్నెర్ర చేశాడు, వాడు ఇట్లా లాఠీ ఎత్తాడు, మరి వీడు చేశాడు, ఇది అయిపోయింది. ఇది పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా జీవితంలో నాకు ఏం అవసరము, నాకు పనికొచ్చే అవసరాలు తీర్చే మనిషి ఎవరు, ఎవరు అవసరాలు తీరిస్తే నా బతుకు బాగుంటుంది, ఎవరు తీర్చకపోతే నా బతుకు అధ్వానంగా ఉంటుంది, దాన్ని బట్టి గౌరవించడం నేర్చుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. కరెక్ట్. కాబట్టి నిజంగా మనసుంటే తల్లిదండ్రులు చెప్పారనో, గ్లామర్ కొద్దినో, అధికార లాలస్తోనో, దోచుకుందామన్న కోరికతోనో కాకుండా ఉన్న ప్రతిభని 10 మందికి ఉపయోగిద్దాం, సమాజంలో చాలా చేయొచ్చు, చేస్తే బాగుంటుందని మనసు అనిపిస్తే గట్టిగా ప్రయత్నం చేయండి. ఒక పంచవర్షణాలుగా చేయబోకండి, జీవితంలో నిర్వీర్యం కాబోకండి. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఇన్ని లక్షల మందిలో సెలెక్ట్ అయ్యేది ఎంతమంది పోటీ చేసినా 100కి ఒక్కళ్ళు కూడా కాదు, 1000కి ఒక్కళ్ళు అవుతారు.
మరి మిగతా వాళ్ళంతా 99 ఏం కావాలా? కాబట్టి ఒక ఎఫర్ట్ పెట్టండి. రాకపోతే కొంపనిపోయింది ఏం లేదు. ఆత్మజ్ఞానత వద్దు, మీ కాన్ఫిడెన్స్ దెబ్బతినొద్దు, తలెత్తుకు ధీమాగా ఉండండి. సగౌరవంగా మీకున్న స్కిల్స్తో జీవితంలో వెల్త్ క్రియేట్ చేయండి. రేపొద్దున మళ్ళీ అవకాశం వస్తే స్వచ్ఛంద సంస్థగా పనిచేయచ్చు, లేకపోతే ఒక దాతగా పనిచేయచ్చు, లేకపోతే మళ్ళీ ప్రభుత్వంలో ప్యారల్ రిక్రూట్మెంట్ ఇంకో రకంగా పనిచేయచ్చు, ఏ రకంగానే చేయొచ్చు. అంతేగాని దీన్ని గొప్ప అనుకుని మీరు ఆపాదించి మిమ్మల్ని అవమానించుకోపోకండి. అక్కడ ఉన్నవాడు గొప్పవాడు కాదు, వాడిని మనం పోషిస్తున్నాం, వాడిని మనం పెట్టాం అక్కడ. వాడు గొప్పతనం మన నుంచి వచ్చింది కానీ వాడి సొంతం ఏం లేదు. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. మనం అతిగా ఊహించుకుని వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటున్నాం, తర్వాత ఏడుస్తున్నాం. ఈ మాటలు కొంతమందికి ఇష్టం ఉండదు, ఈ మాటలు ఎవరు చెప్పరు, కరెక్ట్. కానీ చెప్పాలి.